ఇప్పుడు మనకి ఈ 4 యుగాల తర్వాత ప్రళయం వచ్చేసి మహాయుగం అవుతుంది. ఆ మహాయుగాలు ఎన్నో మనకి గడిచిపోయినాయని చెప్పారు కదా! ఈ ఈ భారతం అనేది ఏ ద్వాపర యుగంలో జరిగినది అనేది ఒక సందేహం గురువుగారు. ప్రతి ద్వాపర యుగంలో కూడా భారతం జరుగుతుంది. భారత కథ ప్రతి త్రేతాయుగంలో రామాయణం జరుగుతుంది. ఈ విషయం ఎలా తెలుస్తుందంటే అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు ధర్మరాజు దగ్గరికి మార్కండేయ మహర్షి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన రామాయణం అంటే మేము చూడండి ఎంత బాధలు పడ్డామని ధర్మరాజు అంటే, మీరేందయ్యా మీకంటే ఎక్కువ బాధలు పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన కథలు చెప్తుంటాడు. అలా నలదమయంతుల కథ, సావిత్రి సత్యవంతులు ఇట్లా కథలని చెప్తూ ఉంటే రామాయణం కూడా చెప్తాడు. అంటే అసలు ఆ రాముడు ఎవరు, ఏమిటి ఆ రామాయణం ఏమిటో చెప్పండి అని అంటే ఆయన రామాయణం మొత్తం చెబుతూ చివరిలో ఏం చెప్తాడంటే కుంభకర్ణుడిని లక్ష్మణుడు చంపినట్టుగా చెబుతాడు. కుంభకర్ణుడిని లక్ష్మణుడు చంపినట్టుగా. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఏమండి నేను విన్న రామాయణంలో కుంభకర్ణుడిని శ్రీరాముడు చంపినట్టుగా ఉంది కదా, మీరు ఇలా చెప్పారే ఏమన్నా ఎట్లా తేడా పడ్డది, నేనే పొరపాటు పడ్డానా ఏమిటని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు, అయ్యా నేను చెప్పినటువంటి రామాయణం 25వ మహాయుగం, 25వ మహాయుగంలోని త్రేతాయుగంలోని కథ. నువ్వు విన్నటువంటిది 27వ మహాయుగంలో ఉన్నటువంటి రామాయణం, త్రేతాయుగంలో కథ. ఇక కాలభేదాన్ని బట్టి కథాభేదం ఉంటుంది అని చెప్తాడు. అంటే కొద్ది కొద్ది భేదాలతోటి ఉంటాయట కథలు, కొద్ది భేదాలు, మొత్తం మీద ఇంతే. ఇప్పుడు మనకి భారతం జరిగింది, అన్నలదమ్ములు పిల్లలు కొట్టుకు చచ్చారు. అటుపక్క నాగమ్మ, ఇటుపక్క ఏమో బ్రహ్మనాయుడు. మరి ఇదే కథగా భారతం కూడా, ఇక్కడేమో కోడి పందాలు, అక్కడేమో పాచికలాట, అక్కడ అన్నలదమ్ముల పిల్లలే, అక్కడ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, ఇక్కడ 7 ఏళ్ళు అరణ్యవాసం. మరి ఎట్లా జరిగింది కథ? పల్నాటి యుద్ధం కథ అచ్చగా మహాభారతం లాగానే జరుగుద్ది. జాగ్రత్తగా ఆలోచిస్తే మొత్తం మహాభారతం లాగానే ఉంటుంది, చిన్న తేడాలు తప్పితే. అట్లా కథాభేదం, కాలభేదాన్ని బట్టి కథాభేదం ఉంటుంది అని మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మాట ఇది.